క్రీస్తు యేసునందు ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. కడబోర అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వాక్యాన్ని వింటున్నారని, ఆత్మీయంగా దేవునిలో బలపరచబడుతున్నారని నేను ఎంతగా నమ్ముతున్నాను. మరి ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 14 వచనం చదువుకుందాం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనము పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా దేవ పరిశుద్ధులు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కడబోర అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు, వీక్షిస్తున్నారు తండ్రి, ఆశ కలిగి వింటున్నారు ప్రభు, వారి ఆత్మజీవితాన్ని చిగురింపజేయండి. ఈ వాక్యాన్ని బట్టి తమను తాము సరి చేసుకోవడానికి ఇష్టలుగా జీవించడానికి సహాయం చేయమని, నీ సేవకు నన్ను ఆత్మచేత నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని రెండు ద్వారములు అనే అంశాన్ని ఆధారం చేసుకుని వాక్యాన్ని విందాం. రెండు ద్వారములు అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనంలో యేసు ప్రభు రెండు ద్వారాల గురించి ఇక్కడ చెప్తాడు. ఒకటి ఇరుకైన ద్వారం, రెండు విశాలమైన ద్వారం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఇక్కడ ద్వారము అనగా అర్థం ఏంటంటే మార్గము, వే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే బైబిల్ అందం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మంచికి పోయే ద్వారం అనగా ఇక్కడ ఇరుకు ద్వారము, రెండవది విశాల ద్వారము అంటే నాశనానికి పోయే ద్వారము లేక వెడల్పోయిన ద్వారము అని ఉంది. ఒకటి ఇరుకు ద్వారం, రెండు వెడల్పోయిన ద్వారం. ఈ రెండింటిని మనం గమనించగలిగితే యేసు ప్రభు బోధలో ఈ యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకుని వచ్చాడంటే, ఆయన దైవ సంబంధమైనటువంటి త్రోవలోనికి మానవులందరూ రావాలని, ముఖ్యంగా ఇరుకు ద్వారం అనేది దైవ సంబంధమైన పిల్లలకు సూచనగా, అనగా దేవుని యొద్దకు త్రోవ మార్గం ఉంది. అంటే వెడల్పోయినటువంటి ద్వారమేమో అది సాతాను యొద్దకు తీసుకుని వెళ్ళేటటువంటి ద్వారంగా ఉంది. అంటే అది నాశనాన్ని తీసుకుని వెళ్ళే ద్వారంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించేయండి. బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇరుకు ద్వారం అనేది అది చాలా మరి జీవముతో కూడుకుంది. అది దాని ద్వారా కొంతమంది పెడతారు, అది జీవంతో కూడుకుంది, అది జీవానికి వెళ్ళేదారి. కనుక ఇక్కడ ఇరుకు ద్వారము అనగా జీవానికి వెళ్ళేటటువంటి దారి. అంటే ఇక్కడ ఇరుకు అనేది ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే, ఒక దారి గుండా మనం వెళ్ళాలంటే విశాల మార్గం ఉంటుంది, ఇరుకు మార్గం ఉంటుంది. ఇరుకు మార్గము మరి అది ఎన్నో రకాల ముళ్ళు ఉంటాయి, అక్కడ భయంకరమైనటువంటి తుప్పలు ఉంటాయి, రకరకాలైనటువంటి ముళ్ళ కంచెలు ఉంటాయి. అక్కడ ఆ ద్వారం గుండా వెళ్ళాలంటే అవన్నీ కూడా తీసుకుంటా, లేకపోతే అవన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, అంటే విశాలమైన మార్గంలో అది నాశనానికి వెళ్ళే మార్గము, అది వెడల్పోయిన మార్గము, అది చాలామంది దాని గుండా వెళతారు. అంటే అక్కడ ఎటువంటి ఆంక్షలు ఉండవు. అంటే ఇక్కడ ఇరుకు మార్గంలో, అది ఇరుకు మార్గం ఎందుకు రాయబడిందంటే, ఇక్కడ మనం గమనించండి, అక్కడ ఇరుకు అంటే ఇక్కడ పోరాటం చేయాలి. అక్కడ మార్గం గుండా వెళ్ళాలంటే పోరాటం చేయాలి. ఏ పోరాటం చేయాలి దాని అంటే, ఎదురయ్యేటటువంటి ప్రతి ఆటంకాన్ని, ఆ మార్గం గుండా ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని అధిగమించుకొని పోరాటం చేయాలి. అంటే విశ్వాసంతో పోరాటం చేయాలి. అదేవిధంగా నియమాలు ఉంటాయి, ఇక్కడ ఆజ్ఞలు ఉంటాయి. ఎలా పడితే అలా వెళ్ళడానికి లేదు. ఒక జాగ్రత్తగా వెళ్ళగలిగితేనే తప్ప దాని గుండా ప్రయాణం చేయలేము. అంటే కొన్ని నియమ నిబంధనలు, కొన్ని రకాలైనటువంటి గుర్తులు ఉంటాయి. ఈనాడు చూడండి, మనం మార్గంలో అంటే రోడ్డు మీద ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం వెళ్ళేటటువంటి మార్గాల్లో రకరకాలైనటువంటి మార్గాలకు సూచనలు, అంటే గవర్నమెంట్ వారు ఏం చేస్తారంటే రైట్ తిరగండి రైట్ మార్క్ వేస్తారు, లెఫ్ట్ మార్క్ వేస్తారు. ఒకవేళ మనం పాటించలేదనుకోండి, అపాయంలో పడిపోయే అవకాశం, దారి తప్పిపోయే అవకాశం ఉంటుంది.
అంటే రోడ్డు మార్గం గుండా మనం ప్రయాణం చేయాలంటే ఎలాగైతే నిబంధనలు పాటిస్తే గమ్యం చేరుతామో, అలాగే ఇక్కడ ఇరుకు మార్గమైనటువంటి ఈ దేవుని మార్గంలో మనం నడవాలంటే నియమాలు, నిబంధనలు, కట్టడలు, ఆజ్ఞలు ఇవన్నీ కూడా పద్ధతులు ఉన్నాయి. ఎలా పడితే అలా జీవిస్తే మనం జీవానికి వెళ్ళలేము. అందుకే ఇరుకు మార్గం గుండా చివరికి వెళితే జీవానికి వెళతాం. ఇది జీవానికి వెళ్ళే మార్గం. చాలా మంది ప్రయత్నం చేస్తారంట, కానీ వెళ్ళలేరంట. అది వారి వల్ల కాదు. పోరాడండి అంటాడు దేవుడు. ఇరుకు మార్గం ప్రవేశించి పోరాడుడి, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వల్ల కాదు అంటాడు. కాబట్టి దేవుని మార్గములో ఇరుకు మార్గములో మనం నడవాలి. ఇరుకు మార్గంలో నడవడం ద్వారా మనం జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుందని బైబిల్లో మనం చూస్తాం. రోమపత్రిక 8:31 మరి నపుంసకుడు యెరూషలేములో ఆరాధించడానికి రథం మీద వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడినటువంటి ఫిలిప్పు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన తర్వాత నువ్వు వెళ్ళు, యెషయా గ్రంథం అతను చదువుతున్నాడు, నువ్వు వెళ్ళి అతనికి చెప్పు, బోధించమని పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడిన తర్వాత ఫిలిప్పు వెళ్ళాడు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. నువ్వు గ్రహించుకుంటావా, నువ్వు చదువుతున్నా దాన్ని గ్రహిస్తున్నావా అని ఫిలిప్పు అడిగితే, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహిస్తాను అంటే, ఇక్కడ త్రోవ అంటే ఇక్కడ మార్గము చూపించాలి. ఏ మార్గం అంటే అసలు ఈ లేఖనాల్లో ఎవరి గురించి చెప్పబడింది అనేది బోధపరచాలి. అంటే ఇక్కడ త్రోవ అనగా, ఇక్కడ మార్గం అనగా సాల్వేషన్, లేకపోతే రక్షణ, లేకపోతే జీవము, లేకపోతే మూలము, ఇవి పదాలన్నీ కూడా మనం చూస్తాం. కనుక నాకు ఎవరైనా త్రోవ చూపకపోతే నేను ఎలా వెళతాను అంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఆ త్రోవ చూపించడానికి ఫిలిప్పు యేసు ప్రభువును గురించినటువంటి మార్గము, ఆ సువార్తను అతనికి బోధించినట్లుగా కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. చాలామంది జీవ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. అనగా ఇరుకు ద్వారం ద్వారా ప్రయాణం చేసేటటువంటి వారు ఉంటారు. ఆజ్ఞలు పాటిస్తారు, నిబంధనలు పాటిస్తారు, కట్టడలు పాటిస్తారు, అన్నీ పాటిస్తారు. వీరు ఈ మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు చాలామంది సమస్యలు తట్టుకోలేక, ఈ నిబంధనలను లేకపోతే ఈ యొక్క ఆజ్ఞలను, ఈ పోరాటాలు, ఈ సమస్యలను తట్టుకోలేక చాలామంది వెనుకకు తిరిగి వస్తారు. విశాల మార్గం గుండా ప్రయాణం వెళ్ళడానికి ఇష్టపడతారు. అందుకే బైబిల్లో ఉంది, 2 చోట్ల రాయబడింది. సామెతల గ్రంథం 16:25 అదేవిధంగా సామెతల గ్రంథం 21:2 ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గం అది ఎట్టిదైనా అది వారి దృష్టికి యథార్థంగా కనబడును, తొదుకు అది వారిని మరణముకు త్రోవ తీయనుంది. కనుక ఒక మనిషి ఏర్పరచుకున్న మార్గం, ఆలోచన, త్రోవ ఏదైనా కావచ్చు, అది చివరికి అతని దృష్టికి మంచిగానే కనపడుతుంది, కానీ చివరికి నరకానికి అనగా పాతాళానికి తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకు దొంగతనం చేసేటప్పుడు ఆ దొంగతనం తనకు మంచిగానే అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు ఆలోచన చేయండి. ఈరోజు మనిషి చేసేటటువంటి తప్పులు అతని దృష్టికి మంచిగానే ఉంటాయి. అందుకే యెషయా గ్రంథం 53:6 మనమందరం గొర్రెల వల్ల త్రోవ తప్పిపోయి మనలో ప్రతి వాడి తనకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయి, అయితే యేసుక్రీస్తు మనందరి దోషం ఆయన మీద మోపాడని బైబిల్లో, దేవుడు యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపాడని బైబిల్లో ఉంది. కాబట్టి మనం అందరం ఎవరికి ఇష్టం వచ్చిన దారులు వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ దారులన్నీ కూడా విశాలమైన దారులు, విశాలమైన మార్గానికి సూచనలు. అంటే ఇక్కడ దారులు అంటే ఆలోచనలు, విశాలమైన ఆలోచన, దైవ సంబంధమైన ఆలోచన లేకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకోవడమే విశాల మార్గం గుండా వెళ్ళడం అన్నమాట. కానీ ఇక్కడ ఇరుకు మార్గం గుండా వెళ్ళాలంటే సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు ఉండకూడదు. ఆ ఇరుకు మార్గం గుండా చెప్పబడినటువంటి నిబంధనల గుండా వెళితేనే తప్ప జీవానికి వెళ్ళలేం. అందుకే చాలామంది ఆశలు చంపుకోవాలి, దేవుని దగ్గరికి వస్తే ఆశలు చంపుకోవాలి. ఈ చేయమంటాడు, అయి చేయొద్దు అంటాడు, ఈ చేయమంటాడు, అయి చేయొద్దు అంటాడు, పాస్టర్ గారు కదా వాక్యం ద్వారా దేవుడు ఎలా చెప్పాడు అంటాడు. ఇవన్నీ కూడా చాలామంది చేయటం ఇష్టం లేక ఇష్టం వచ్చినటువంటి త్రోవలోకి వెళ్ళిపోతారు. పేతురు రాసిన 2:15 బిలాము త్రోవ తప్పిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు దీవించాల్సిన వాడు శత్రువును దీవించడానికి వెళతాను, అమ్ముడు పోయాడు, డబ్బు కాశపడ్డాడు. అందుకే గాడిదకు దేవుడు స్వరం ఇచ్చి గాడిద ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించి,
యోధా కూడా అపోస్తలుల కార్యం 1:16లో యోధా కూడా త్రోవ తప్పిపోయాడు. ధనాపేక్షకి గురువైనటువంటి యేసుక్రీస్తుని అమ్మేశాడు 30 వెండి నాణ్యాల కన్నా. త్రోవ తప్పిపోయాడు. అంటే ఈనాడు చాలామంది దేవుని త్రోవలోనికి ఇరుకు మార్గం గుండా వెళ్ళడానికి ప్రయత్నం చేయుచున్నారు, కానీ ఇరుకు మార్గం గుండా వెళ్ళేటటువంటి విధానంలో చాలామంది వారికి ఇంకా ప్రతిఫలం దొరకలేదనో, లేకపోతే ఇంకా ఈ శ్రమలకు, ఆటంకాలకు, నియమాలకు తట్టుకోలేక మరి విశాల మార్గంలో వెళదాం, ఇవన్నీ ఎవరు భరిస్తారు అని చాలామంది ఏం చేస్తున్నారు, వెనుదిరిగి సాతానుడు కూడా అట్రాక్ట్ చేస్తున్నాడు మనుషులందరినీ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అది చెప్తాడు. ఈ లోకంలో శరీరాశ, నేత్ర, జీవ డంబం ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, ఈ లోక సంబంధమైన అనగా లోక సంబంధం సాతానుడు మనుషులకు శరీరాశ, నేత్ర, జీవడంబం కలుగు చేసి విశాల మార్గం గుండా మనిషిని ప్రయాణం చేపిస్తున్నాడు. అంటే సాతాను రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాగైనా ఉండొచ్చు, ఏ విధంగానే బ్రతకొచ్చు, ఏ మాట్లాడొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. అంటే చివరికి నువ్వు ఎక్కడికి వెళతావంటే సాతాను దగ్గరికి వెళతావు, అనగా సాతాను నరకానికి వెళతాడు, నువ్వు కూడా అక్కడికే వెళతావు. అందుకు ఈరోజు నువ్వు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరలోకం రాజ్యం చేర్చడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మనుషులందరూ త్రోవ తప్పిపోయారు, జీవానికి తీసుకుని వెళ్ళాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనం చేసిన పాపములను, అనగా మనకి ఇష్టానుసారంగా జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఆయన మన కొరకు శ్రమ పెట్టబడి, బాధించబడి, చనిపోయి, సమాధించబడి, తిరిగి లేచాడు. కనుక ఇప్పుడు మనం జీవం అనే మార్గం గుండా వెళ్ళాలంటే ఒకటే, యేసు మాటలు అంగీకరించడం, ఆయన మాటల్లో, ఆయన ఆజ్ఞల్లో మనం నడుచుకుంటూ వెళ్ళడమే ఇరుకు మార్గం గుండా వెళ్ళడం. యోహాను సువార్త 14:6లో అంటాడు, నేనే మార్గము అని అంటాడు. నేనే మార్గం, జీవం, సత్యం. నేనే జీవం అంటే నా ద్వారా ఎవడైనా వస్తే వాడు రక్షించబడతాడని. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన విశ్వాసం ఉంచు నిత్యజీవము గలవాడు, అతడు తీర్పులోనికి రాక మనలో జీవంలో దాటి ఉన్నాడు. కనుక నువ్వు జీవం, ఈనాడు యేసుక్రీస్తుని ఎవరైతే అనుసరిస్తారో, అంగీకరిస్తారో వారందరూ జీవ మార్గంలో ఉన్నారు. ఎవరైతే ఆయన మాటలు అంగీకరించకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో ఇష్టం వచ్చినట్లు జీవిద్దామని అనుకుంటారు, వారు ఇంకా విశాల మార్గంలో, సాతాను మార్గంలో, సాతాను గుంపులో ఉన్నారు. కనుక ప్రియమైన సహోదరులారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? ఇరుకు మార్గంలో ఉన్నావా లేక విశాల మార్గంలో ఉన్నావా? పరిశీలించుకో. యుగయుగాలు దేవునితో ఉండాలనుకుంటున్నావా? యుగయుగాలు నరకంలో ఉండాలనుకుంటున్నావా సాతానుతో? దేవుడు ఈ లోకంలో మనుషులకు మరి నరకాన్ని సిద్ధం చేయాల, సాతానుకు ఆయన దూతలకు నరకాన్ని సిద్ధం చేశాడు. కానీ సాతానుడు తన విశాలమైన మార్గంలో తాను వెళ్లకుండా అనేకులను తీసుకుని వెళతాడు సాతాను. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఈరోజు నువ్వు ఎలాగున్నావు పరిశీలించుకో, పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇరుకు మార్గం అనేటువంటి దేవుని మార్గం నడు, పరలోకానికి చేరుస్తాడు ఆయన, నిత్య జీవాన్ని చేరుస్తాడు. కృంగిపోవద్దు, మరి భయపడొద్దు. యాకోబు పత్రిక 5:20 ఒక చాలా మంది తారి తప్పిపోయినప్పుడు, చాలా మంది విశాల మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని పిల్లలు ఉన్నటువంటి మనం వాళ్ళని ఈ మార్గంలోకి తేవాలి. మనం పాపిని ఒక తప్పు మార్గం నడిపించిన వాడు చాలా ధన్యుడని బైబిల్లో వ్రాయబడింది. అదేవిధంగా మనం దానియేలు గ్రంథంలో కూడా 12:3 నీతి మార్గం అనుసరించే ఎవరు అనేకులు త్రిప్పుతారు, వారందరూ ఆకాశములో నిరంతర ప్రకాశించే జ్యోతుల్లాగా ఉంటారు. కాబట్టి మనము రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ మార్గం గుండా వెడుతున్నావు? జీవ మార్గమైన యేసుక్రీస్తు మార్గం గుండా నువ్వు వెడుతున్నావా? వెళితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలివే. ఒకవేళ అలా లేకుండా విశాల మార్గం గుండా నువ్వు వెళుతున్నావు, ఇష్టానుసారంగా ఇష్టమైన నిర్ణయాలు, అంటే దైవ సంబంధమైన భయం లేక, భీతి లేక, ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు, ఆలోచన తీసుకుంటే నువ్వు ప్రమాదంలో పడుతున్న ఆలోచన జాగ్రత్త. ఎందుకంటే సాతానుడు వెళ్ళేది నిత్య నరకానికి వెళతాడు, నిన్ను కూడా అక్కడికి తీసుకుని వెళతాడు. జాగ్రత్త. ఈరోజైనా పరిశీలించుకో. ఒక భూమి మీద ఉద్యోగం చేయాలంటే ఒక 60 ఏళ్ళు లేక 40 ఏళ్ళు, 30 ఏళ్ళు జీవనం గడపడానికి ఎన్నో సర్టిఫికేట్లు అడుగుతారు ఉద్యోగాలకు, ఎన్నెన్నో రిస్ట్రిక్షన్స్. ఇవన్నీ ఉంటేనే, దీనిలో క్వాలిఫై అయితేనే చివరకు నువ్వు ఉద్యోగం నీకు వచ్చింది. అంతేనే కానీ ఇవన్నీ లేకపోతే ఉద్యోగం రాదు. అంటే 60 ఏళ్ళు, 30, 40 ఏళ్ళు నువ్వు జీవనం గడపడానికి సుఖంగా ఇన్ని రిస్ట్రిక్షన్ పెడుతుంటే మరి పరలోకం నువ్వు యుగాలు జీవించి అక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఎన్ని
రిస్ట్రిక్షన్ పెట్టాడు. ఎన్ని ఆంక్షలు పెట్టాలో ఆలోచన చేయండి. మనకి ఆంక్షలన్నిట్లో, ఈ ఎగ్జామ్స్ అన్నిట్లో నువ్వు పాస్ అయితేనే పరలోకానికి చేర్చబడతావు. కనుక ఇరుకు మార్గం దేవుని మార్గం మరియు మంచి మార్గం. కనుక ఆ మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, దూరం తప్పిపోవద్దు. యోధావలే, అదేవిధంగా మరి బేయూరు కుమారుడైనటువంటి బిలాం వలె దారి తప్పిపోవద్దు, తర్వాత తప్పి తిరగొద్దు. ఈరోజు నువ్వు ఎలాగున్నావు పరిశీలించుకో, పరీక్షించుకో. తండ్రి దగ్గర నుండి కుమారుడు తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇష్టమైన త్రోవలకు విశాల మార్గం. తండ్రి దగ్గర ఎన్నో కండిషన్లు ఉన్నాయి. లూకాసు 15వ అధ్యాయం. కండిషన్లను ఒప్పుకోవాలా. నా డబ్బులు నాకు పడి నేను వెళతానన్నాడు. డబ్బులు పడేసాడికి వెళ్ళిపోయాడు, దూరం వెళ్ళాడు అనమాట. విశాలమైన మార్గం అంటే అది. ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంత పోయింది, ఒంటరివాడయ్యాడు, తినటానికి వెళ్ళేది, పందులు తినిపోట్టు తినిపోయాడు. తండ్రి దగ్గరికి వెళదాం అనుకుని మరలా ఇరుకు మార్గం ఉండవడుస్తుంటే దేవుడు ఎదురు చూస్తున్నాడు, తండ్రి ఎదురు చూస్తున్నాడు. కనుక ఎప్పుడైతే అక్కడికి వచ్చాడు తండ్రి దగ్గరికి, తండ్రి సంతోషకరమైనటువంటి విందు చేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు తొడిగింది. అంతా లూకాసు 15వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి ఈరోజు నువ్వు ఇరుకు మార్గాన్ని విడిచిపెట్టి విశాల మార్గానికి వెళుతున్నావేమో జాగ్రత్త. శ్రమలకు సహజమే, కష్టాలు సహజం. అయితే జాగ్రత్త, వీటన్నిటిని ఓర్చుకో. ఖచ్చితంగా నువ్వు నిత్య జీవానికి వెళతావు. యేసు వైపు చూడగలిగితే నువ్వు ఓర్చుకోగలవు, పరిస్థితులు లోకం వైపు కాదు. ఒకవేళ నువ్వు విశాల మార్గాన్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, దేవుని ఇష్టం కాకుండా నీ ఇష్టమే జరగాలని అనుకుంటున్నావు, అయితే నువ్వు ఎక్కడున్నావు తెలుసా? నిత్య నరకానికి పాత్రుడు అవుతున్నావు. విశాల మార్గంలో ఉన్నావు, నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నావు. నిన్ను నీ కుటుంబాన్ని నరకంలో తీసుకుని వెళతావు. జాగ్రత్త. ఈరోజైనా సరే జీవానికి వెళ్ళే దారి కనుగొని వారు కొందరే అని అన్నాడు. దాన్ని కనుగొని వారు కొందరే. ఆ కనుగొనవలసినటువంటి మార్గమే ప్రభువైన యేసుక్రీస్తు మార్గం. నువ్వు కనుక్కున్నావా? కనుక్కుంటే ధన్యుడివే. కనుక్కోకుండా ఇంకా వెతుకులాడుతున్నావా? నువ్వు ధన్యురాలు, ధన్యుడివి కాదు. ఈరోజు ఇదే అనుకూల సమయం. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. జీవానికి వెళ్ళే ఇరుకు ద్వారం గుండా, ఆయన మార్గం గుండా నువ్వు పయనించు, నిత్య జీవానికి చేర్చబడి ప్రభు పేరట జ్ఞాపకం చేయొచ్చు. ఈ మాటలు ముగిస్తున్న దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా దేవ, పరిశుద్ధం తండ్రి, వందనాలు ఆయన కృప చూపించండి. ప్రభా, నాశనానికి పోయే ద్వారి చాలా వెడల్పు, చాలా మంది దాని గుండా వెళతారు. జీవానికి వెళ్ళేదారి చాలా ఇరుకు, దాని ద్వారా వెళ్ళేవారు కొద్ది మందే, దాన్ని కనుగొనేవారు కొంతమంది అని చెప్పారు. ప్రభా నీకు వందనాలు. ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఏ త్రోవలో ఉన్నారు నాయన? నీ మార్గము అనగా నీ ఆజ్ఞలను పాటించి గైకొని వాక్యాన్ని చదువుతూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండడమే ఇరుకు మార్గంలో ఉండడం అని చెప్పావు ప్రభా. ఆయన అదిగో తండ్రి, చాలామంది ఈ ఆజ్ఞలు, కట్టడలు, ఆలోచనలు, వాక్య ధ్యానం, దైవ భీతి ఇవన్నీ కూడా ఇష్టం లేక చాలామంది విశాల మార్గం వల్ల వెళుతున్నారు తండ్రి. సాతాను మార్గం చివరికి నరకానికి తీసుకుని వెళుతుంది. ఈరోజు దర్శించండి ప్రభా. మా ఇష్టమైన ఆలోచనలు, పనులు చేస్తే మేము నరకానికి వెళ్ళిపోతాం, అంటే మేము విశాల మార్గంలో ఉన్నాం ప్రభు. ఈరోజు వాక్యం ద్వారా ఎంతమంది అయితే విన్నారు వారిని దర్శించండి ఆయన. వారు ఇరుకైనటువంటి నీ త్రోవలోనికి, నీ మార్గంలోనికి రావడానికి సహాయం చేయండి. ఆజ్ఞలు పాటిస్తూ నీ త్రోవలో ముందుకు సాగిపోయినట్లు కృప చూపించండి. వేరు కుమారుడు బిలాములాగా తండ్రి, ఇదిగో నాయన, మరి నీ వాక్యములో యోధ ఇస్కరియోతు వలె దారి తెప్పిపోయారేమో ఒకవేళ ప్రభా, అని దారిలో పెట్టండి ఆయన. నీకు వందనాలు. చెలుస్తున్న కృప చూపించి సాతాన తంత్రాలను ఎదురుస్తూ ప్రభా మరలా ఇరుకైన నీ త్రోవలోకి రావడానికి సహాయం చేయండి. విశాలమైన ఆ ఆకర్షణలు విడిచిపెట్టిన త్రోవలు రావడానికి సహాయం చేయమని, వీళ్ళ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరిచి నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక సదాకాల దేవుని సన్నిధి తోడేండి కాపాడును గాక. ఆమె ప్రభునందు ప్రియ దేవులారా, కడబోర అనే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వినపడుతున్న వాక్యం మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యాలు మిమ్మల్ని సంధిస్తున్నాయని, మీ ఆత్మీయ జీవితాలు పురికొల్పుతున్నాయని, ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని ఆయత్తపరుచున్నాయని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అనేకులకు ఈ వాక్యం చేర్చబడినట్లు కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కడబోర అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమం జరగడానికి అవకాశం ఉంటుంది. కనుక
అటు రీతికి మీరు ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమె అందరికి వందనాలు.